ఇందులో ఒక చక్రం సవ్యంగా క్లాక్ వైజ్గా ఉంటుంది, ఓకే. ఇంకో చక్రం యాంటీ క్లాక్ వైజ్ ఉంటుంది అనమాట. ఇది నరసింహస్వామి. ఈ చూసారా కూరలు, ఆ, నోరు ఆ అని తెరిచినట్టుగా. ఇది ఇది విశేషమైన సాలగ్రామం అన్నమాట. ఈ మూర్తి కూడా ఈ మామూలుగా సాలగ్రామంలో నల్లగా వస్తాయి. ఈ నరసింహ సాలగ్రామానికి ఈ రంగు వేరు. నరసింహ సాలగ్రామం ఎవరు పడితే వాళ్ళు పెట్టుకోకూడదని. ఇంట్లోనే ఆవును పెట్టుకోవచ్చు, కానీ దాన్ని సంరక్షణ పోషణ చేస్తేనే పెట్టుకోవచ్చు. అది. పుట్టినే పెట్టుకుంటే దానివల్ల మనకి ప్రయోజనం ఉండదు, దానికి ఇబ్బంది. ఇది అందువల్ల సపరేట్గా ఏంటంటే సాలగ్రామం అంటూ ఉంటే దానికి అభిషేకం, అర్చన, నివేదన ఇది కూడా ఇప్పుడు వేరే సాలగ్రామానికి ఒకటి, ఈ సాలగ్రామానికి సపరేట్గా నైవేద్యం పెట్టాలండి. ఉంటుందండి. వీటి వేరే నివేదన ఉంటుంది. వేరే నివేదన చేస్తేనే పెట్టుకోవాలి, లేకపోతే లేదు అని. ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యోర్మృత్యుం నమామ్యహం. ఓం శంఖం చక్రం చ చాపం పరసమసమిషం శూలపాశాంకుశాగ్నీన్ బిభ్రాణం వజ్రకేతౌ హలముసలగదా కంఠమచ్చగ్రద్రంష్టం జ్వాలాకేశం త్రినేత్రం జ్వలదలనిభం హారకేయూరభూషం ధ్యాయేత్ షట్కోణసంస్థం सकलरिपुजनप्राणसंहारचक्रं. ओं वज्रनखाय विद्महे तीक्ष्णदग्धिष्ठाय धीमहि तन्नो नारसिंहः प्रचोदयात्.